సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ప్రజ్ఞల ఉత్తముందా నేను ఏ పాప ఎరగట్రా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. శతముందవే శతముందవే ఇట పిటికిట తగ పటికిట కిటికిట నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుంది. నా తప్పేమీ లేదు. నా మాట మన్నించు, నా తప్పు లేదంచు. ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన, నీవు రోధించిన ఒసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకుని వచ్చిన నిన్ను మన్నింతునే. నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు నేలంబడంగొట్టి శిక్షించినట్లేను శిక్షించదన్, నిన్ను దండించదన్, నిన్ను ఖండించదన్. దుష్టుడా రాష్ట్రుడా నేను నీ పాలి కాపాలి రుద్రుండ భక్తిస్తురారా భద్రులై రండిరా రండి నేనుంటి నీ ఎండ నేనుంటి వీరులై చూరు చీల్చి చెండాడుడే. అదో చిన్న రాక్షసుడు పాత్ర, మొత్తం మీరే. అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం. హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం. ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదర కొట్టేస్తాం. మా పార్టీ మాకు వదిలేండి. కథ పార్టీ ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళా శంకరు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి. అమ్మాయి గారు, మీరు దాన్ని ఎలా సాగదీస్తారేమో నాకు తెలియదు కానీ మనం తాండవం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలండి. హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాళ్ళు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచి చేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. బాబా అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది. నన్ను తిడతారే? ఈ ఆట ఆడదాం రమ్మని హేమే పిలిచింది. హేమగేమా అన్నా ఉంటే చందాలు జాగ్రత్త. బాలేరుని హేమని పేరు పెట్టి పిలుస్తావు. అమ్మాయి గారు అని అను. అను అమ్మాయి గారిని. అమ్మాయి గారు మాధవ, హేమమ్మ విషయంలో నా కోరిక సబబుగా లేదా? మనకు అర్హత లేదురా. అసలు అలాంటి ఆలోచన హేమా, పెద్ద ముత్తైదువులు ఆ చీరేమిటి? పాల కోసం ఆ బిందె ఏమిటి? ఏమైంది నీకు ఇవాళ? ఏం కాలా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు. రండి రండి. ఏంటమ్మాయి గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి.
పాలు పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చేట్టుందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగత వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు? ఎదుటివాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు వెళ్తాం గారు, మిమ్మల్ని కొంచెం అలా బయటికి రండి. రండి. అమ్మాయి గారు, మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటేలేండి, ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి, నచ్చలేదనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబాయ్, అదేంటండి? అటు నవ్వు కాదు, ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి, ఆడపిల్ల అంటే అంతే కదండి. పాప రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయారండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి ఏమండో, మేమే బంగారం లాంటి ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురడుగుతారండి బాబు. నువ్వు ఊరుకో. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం. బామ్మగారు. ఎవరు? మాధవ. హాయ్. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పని నుండి వచ్చానండి. నా కోసమా? ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే, మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? హాయ్. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? హాయ్. ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి, మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మరెవరే, మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్ద పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి ఏమిటి ఏమిటి? ఏంటండి అమ్మాయి గారు, ఏమైందండి? ఏం లేదు. గుడికెళ్ళి వస్తున్నావమ్మా? పుట్టినరోజు కదా అని. కన్నెపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్లకు ఒక్కో హెచ్చరికమ్మ. కళ్యాణ ఘడి సమీపిస్తోంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న. ఎందుకమ్మా? కూర్చోండి. లేమ్మా, లే. ఈ పుట్టినింటి మహారాణి, మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా. అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా.
పోరా దానికి చూడకూడదు. ఇదిగో ఉత్తరం ఉత్తరం. ఇటు ఇవ్వు. పో. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ దివసం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో. మీరు కాస్త దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ. పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి. ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవడం మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు అడగాలంటే కోరుకోండి బాబు. సరే నీదే. చాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.